వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నిలవబడుడి, యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. ఈ మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎంతో కష్టమైన సమయంలో విశ్వాసి దేవుని మీద ఆధారపడాలి అని ఇందులో చూపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మానవ బలంపై మనం ఆధారపడి ఎన్నో విషయాలలో ఓడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. అంతేకాదు, మానవ ప్రయత్నాలు అవి మనం చేసేంత కాలం దేవుని ప్రయత్నం చూడలేం. మన ప్రయత్నాలు మనం ఆపినప్పుడు దేవుడు తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అంటున్నాడు, మీరు నిలబడి ఉండండి, స్థిరంగా ఉండమంటున్నాడు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ మనము నమ్మకంగా ఉండాలని దీని అర్థము. సాతాను మన స్థానం తప్పించడానికి, మనల్ని అటు ఇటు పంపించేయటానికి మనం ఉన్న చోటే చాలా శోధనలు, అవమానాలు, కష్టాలు పంపిస్తాడు. ఎక్కడైతే మనల్ని బాగా ప్రేమిస్తున్నారో అక్కడే మనల్ని ద్వేషించేటట్లుగా చేస్తాడు. ఎక్కడైతే మనకి ఘనత వచ్చిందో అక్కడే అవమానకరమైన పరిస్థితులు కూడా రావచ్చు. అలాంటి సమయంలో అక్కడి నుంచి తొలగిపోయి వేరే చోటకు వెళ్ళి మన ఘనతను, మన మహిమను, మన గౌరవాన్ని వెతుక్కోవటం అనేది అది అంత మంచి విషయం కాదు. అక్కడ కూడా అంతకంటే సమస్యలు ఎక్కువ రావచ్చు, ఇంకా శోధనలు పెద్దవి రావచ్చు. అప్పుడు అవమానము రెండింతలు అవుతుంది. మనం చేయవలసిందల్లా నువ్వు ఉంటున్న స్థానం దేవుడు ఉంచిన స్థానం అని నమ్మి, అక్కడ సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా నువ్వు అక్కడే ఉండాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడని సామెతలు 19:2 చెప్తుంది. ఒకవేళ నువ్వు ఉన్న చోట ఉన్న సమస్యలు, బాధలు అలాంటివి ఉన్నప్పుడు, ఒకవేళ అవి నీ పరిస్థితిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నిన్ను బట్టే ఆ పరిస్థితి వచ్చిందేమో, అక్కడ నువ్వు తగ్గించుకున్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, కొంత సహించినప్పుడు నువ్వు పొందిన అవమానానికి అక్కడే రెండంతల ఘనత దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ప్రసంగి 10:4, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే మనము చేయవలసిన పని. అందుకని యోనా కూడా ఈ సమస్య నన్ను బట్టే వచ్చింది, నన్నెత్తి సముద్రంలో వేయమన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళని నిందించలేదు, అక్కడ ఉన్న వాళ్ళ మీద నేరం మోపలేదు. మన జీవితంలో కూడా సమస్య మనమే అని తెలుసు కూడా ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ శోధన వచ్చింది నిన్ను బట్టే అని నీకు తెలిసి కూడా ఇంకా నువ్వు అనేకుల్ని అనటం వలన ఆ సమస్య, ఆ తుఫాన్లు ఎక్కువ అవుతాయే కానీ పరిష్కారం ఉండదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే ఆయన రక్షణను మనము ఓరక నిలుచుండి మనం చూస్తాము. ఇది మనము నమ్మాలి. ఇలాంటి పరిస్థితుల్లో భయం పడకూడదు, అంతేకాదు తొందరపడకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు, నిరుత్సాహము అంతకంటే ఉండకూడదు. అందుకని ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, రేపు మీరు వారి పైకి వెళ్ళండి,
ఈరోజు నా దగ్గర ఉండండి, రేపు పోరాడండి, ఈరోజు ప్రార్థన చేయండి అంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మన ప్రయత్నాల్లో మనం ఓడిపోవటానికి, మన పనుల్లో నష్టపడి వెనకపోవటానికి కారణం ఏంటంటే ముందు చేయాల్సిన పని వెనక చేస్తున్నాం, వెనక చేయాల్సిన పని ముందు చేస్తున్నాం. అంటే దేవుని పని వెనక పెడుతున్నాము, మన పనులు ముందు చేసుకుంటున్నాం. దైవ కార్యాలు మొదటిగా మనం చేయగలిగినప్పుడు మన కార్యాలన్నీ కూడా దేవుడు చేస్తానే ఉంటాడు. అందుకని మొట్టమొదట విశ్వాసి దేవునితో వర్టికల్ అనే ఆ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఆటోమేటిక్గా హారిజంటల్ అంటే ఇతరులతో ఆ సంబంధం అనేది, సమాధానం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలో ఒక్క మాట ఈరోజు ధ్యానం చేద్దాం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరనే మాట. నిజంగానే మన దేవుడు దయగల దేవుడు, మనకి దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు, యూదా వారు కూడా దేని గురించి అయితే బాధపడుతూ, దేని గురించి అయితే ఇబ్బంది పడుతూ వచ్చారో అదే దేవుడు వారికి దయచేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలము ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల మీద ఆధారపడి, పరిస్థితుల మీద ఆధారపడి, నమ్మిన వాళ్ళ మీద ఆధారపడి, బంధువుల మీద ఆధారపడి, చివరికి సొంత వాళ్ళ మీదే ఆధారపడి ఏమీ దొరకక బాధపడి నిరుత్సాహపడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టాన్ని మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తుంచుకుంటాడు. మనుషులు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. ఆయన దయచేసే దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకని 2 కొరింథీ 9:10 విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు నీ విషయంలో ఏది కావాలో అది దయచేస్తాడు. ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ యూదా వారు కూడా 4 దిక్కులు శత్రువులతో మోయబడ్డాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ప్రియులారా, లోకస్తులకు, మానవులకు, లేదంటే దేవుణ్ణి ఎరగని వారికి ఉన్న దిక్కులు 4 కానీ విశ్వాసికి ఉన్న దిక్కులు 5 దిక్కులు. 5వ దిక్కే దేవుని దిక్కు, పరలోకపు దిక్కు, ఆకాశపు దిక్కు. ఈ 4 దిక్కుల నుంచి ఏదైతే రాలేదో అది పైనుంచి నీకు వస్తుంది. అనగా నీకేది కావాలో నిజమే 4 దిక్కులు నువ్వు చూస్తున్నావు, కానీ వచ్చే పరిస్థితులే లేవు, వచ్చే ఆ యొక్క మరి సిమ్టమ్సే లేవు, వస్తాయన్న ఆశలు కూడా లేవు. కానీ నీకు కావలసింది పైన దేవుడు ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడని నువ్వు ఒక్కసారి ఆలోచించు. అందుకని అబ్రహాము శారా జీవితంలో కూడా ఆమెకు 90 సంవత్సరాలు, ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు 4 వైపులా ఏ డాక్టర్ నుంచి కానీ, ఏ వైద్యం నుంచి కానీ, వైద్య శాస్త్రం నుంచి కానీ కూడా ఎలాంటి మరి బిడ్డలు పుట్టరు. కానీ పైనుంచి ఆ వయసులో కూడా అనగా దేవుడే వారికి ఇస్సాకును దయచేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, ఇశ్రాయేలుకు పైనుంచే మన్నాను దయచేస్తూ వచ్చాడు, పూరేలను దయచేస్తూ వచ్చాడు, ఆశీర్వాదాలు దయచేస్తూ వచ్చాడు. ఇది నీకు కావలసినవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఆకాశంలో నీ కొరకు దాచిపెట్టాడు అనే సంగతి గుర్తుపెట్టుకో. ఎలాగైతే మన వస్తువులు మన తల్లిదండ్రుల అమ్మా నాన్న ఆ బీరువాలో దాచిపెట్టారో, ఆ పెట్టెలో పెట్టారో, అవసరమైనప్పుడు మనకి ఇస్తారో, అలాగే మన కొరకు అంటూ ఆకాశములో పరలోకములో దేవుడు ఒక బీరువాను ఉంచాడు, ఒక పెట్టెను ఉంచాడు అన్న సంగతి మర్చిపోవద్దు. దాంట్లో నీకు కావలసినవన్నీ ఆయన సిద్ధపరిచాడు. నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు దయచేస్తాడు. ఆయన ఏం దయచేయవాడు అనగా దేవుని వాక్యంలోంచి ఉదయకాల సమయంలో ఆదికాండం 28:4 ఆశీర్వాదమును దయచేయును. ఆయన ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో నీకు మనుషులు శాపాలే పెడతారు, నిందలే పెడతారు, తిట్లే పెడతారు, అవమానాలే పెడతారు. కానీ నీ కొరకు ఆశీర్వాద సముదాయం అనేది దేవుని దగ్గర ఉందని నువ్వు మర్చిపోవద్దు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూస్తే 1 దినవృత్తాంతములు 22:12
నీకు అధికారము దయచేయును. ఆయన అధికారం దయచేసే దేవుడు. ఈ దినాన నువ్వు ఒక చిన్న పనివాడుగా ఉండొచ్చు, కానీ ఒక దినాన నువ్వే గొప్ప అధికారి అవుతావు. ఎందుకంటే దేవుడిచ్చే అధికారం పైన మరికి ఏ అధికారమూ లేదు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే 146వ కీర్తన 7వ వచనం, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేసే దేవుడు. ఇది మూడవది, నీకు ఆహారము దయచేస్తాడు. ఆహారం అంటే శరీర సంబంధమైన ఈ యొక్క తినే ఆహారం మాత్రమే కాదు, నీ ఆత్మకి ఏది కావాలో, నీ మనస్సుకి ఏది కావాలో, నీ యొక్క మరి కుటుంబానికి ఏం కావాలో, నీ ప్రతి పరిస్థితికి కావలసిన అది నీకు ఆయన దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవది, ఆహారము దయచేయవాడు. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1:2 అంటాడు, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ మనకి దయచేయుచున్నందున. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అనుభవ జ్ఞాన మూలముగా దేవుడు అనుభవాన్ని దయచేస్తాడు. ఏదైనప్పటికీ కూడా మనకు కొత్తగా ఉండొచ్చు, కానీ దేవునికి ఏది కొత్త కాదు. ఒక ఉదాహరణకు చెప్పాలంటే, దావీదు ఎప్పుడూ కూడా ఒక సైనికులతో యుద్ధం చేయలేదు, కానీ గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నారు సైన్యములో లేదంటే ఇతను యుద్ధంలో ఇంత నేర్పరా అనుకున్నారు. దేవుడు నీకు అనుభవం ఇస్తాడు. నీ పనిని చూసో, నీ చదువును చూసో, నువ్వు చేయబోయే టాస్క్ను చూసో ఎందుకు భయపడుతున్నావు? నీకు రాదేమో, కానీ అది దేవునికి వచ్చు. ఆయన తప్పనిసరిగా నీకు ఆ అనుభవాన్ని దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత చూస్తే యోబు గ్రంథం 24:23, ఆయన వారికి అభయము దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, కృంగిపోతున్నావు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు అభయము దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఐదవదిగా ఇర్మియా గ్రంథం 30:17 చూస్తే, అయితే నీకు ఆరోగ్యము కలుగజేస్తుందని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆరోగ్యం కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నీ అనారోగ్యాన్ని చూసి నువ్వు ఏమాత్రం బాధపడొద్దు. నీకున్న ఈ అనారోగ్యం రేపు నువ్వు గుర్తుంచుకుందామన్నా కూడా గుర్తు రాదు. ఆయన పూర్తిగా మర్చిపోయేటట్లు చేసేవాడుగా ఉంటాడు. దేవుడు గాయాలన్నీ మాన్పే దినం ఒకటి రాబోతుంది. ఇది ఐదవదిగా చూస్తున్నాం. ఆరవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 23:7, నీకు సంతోషము కలుగ చేసిన అంటూ లూకా 1:17లో నీకు సంతోషమును మహా ఆనందమును కలుగునంటున్నాడు. ఆరవదిగా ఆనందాన్ని కలిగించే దేవుడుగా ఉంటున్నాడు. నీ కన్నీరంతా కూడా ఒక దినాన ఆనందంగా నాట్యంగా మార్చేవాడు, ఆనందమును దయచేసే దేవుడు. ఏడవదిగా చూస్తే 118వ కీర్తన 25వ వచనం చివరి మాట, దయచేసి అభివృద్ధి కలిగించుము. ఏడవది, అభివృద్ధి కలిగించే దేవుడిగా ఉంటున్నాడు. నీ స్థితి ఇప్పుడు కొంచెమే ఉండొచ్చు, నీ కుటుంబం కొంచెంగా ఉండొచ్చు, అందరికి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా సహోదరి, మర్చిపోవద్దు, ఆకాశంలో నీ కొరకు దేవుడు దాచిపెట్టిన ఒక సముదాయం ఉంది. ఇంకా చెప్పాలంటే దీవెనల మూట నీ కొరకు దేవుడు కట్టిపెట్టాడు. ఆయన సొంత సమయంలో నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావేమో, ఆయన నీకు విజయం దయచేస్తాడు. కృంగిపోతున్నావేమో, నీకు శక్తిని దయచేస్తాడు. నువ్వు ఎంతో బాధపడుతున్నావేమో, నీకెంతో నెమ్మది దయచేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ జీవితంలో నీకేదేది కావాలో, నీకేదేది అవసరమో తన సొంత సమయంలో ఆయన నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు కావలసిందంతా కూడా అపోస్తలుల కార్యం 17:25, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు. ఈ ఉదయకాల సమయంలో ఆయన వైపు చూడు. నీకు కావలసినవన్నీ
ఆయన దయచేస్తాడు. అది సిద్ధంగా ఉంది. ఈరోజే నువ్వు పొందుకోవచ్చు. విశ్వాసంతో ప్రభు వైపు చూడు, నిరీక్షణతో ముందుకు వెళ్ళు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నీ కఠినమైన, నీ బాధకరమైన పరిస్థితులన్నీ కూడా ఆనందంగా మారుస్తాడు. ఎక్కడ ఉండలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను అనుకుంటున్నావో అక్కడే సంతోషంగా, సమాధానంగా, స్థిరంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. ఈ మాటలు నమ్ము. తప్పనిసరిగా ఈ వాక్య ప్రకారము దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి పరిస్థితిని కూడా వాక్యానుసారంగా కావలసినవన్నీ దయచేసి ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, పరీక్షలు, ప్రయత్నాలు సఫలం చేయమని మీరే మహిమ పొందండి. బలహీనలను ఇప్పుడే ముట్టమని, తాకమని వందనములు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి సమస్తమును ఈ దినమే ఇప్పుడే మీకు దయచేసి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.